ఇరాన్‌తో యుద్ధానికి తాత్కాలిక విరామం ఇస్తూ ఉన్నాము, చర్చలు జరుపుతూ ఉన్నాము అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ప్రకటన వచ్చిన తర్వాత, కొందరు దీన్ని రకరకాలుగా విశ్లేషించుకుంటూ ఉన్నా ఇది ఒక వ్యూహం అని, వీళ్ళు ఇదేదో కుట్ర పన్నేకి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పి కొందరు విశ్లేషించుకుంటూ ఉన్నాం. సరే మనం దాన్నేమి కొట్టి పడేయకుండా దాన్ని కాసేపు పక్కన పెట్టినాం. ఆ ఆ అవకాశం కూడా ఉంది అనే ఆ అభిప్రాయాన్ని మనం కాసింత హోల్డ్ చేసి పెట్టి, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఇంత సడన్‌గా అంటే 48 గంటలు ఇరాన్‌కి టైం ఇచ్చి మీ విద్యుత్ కేంద్రాల మీద దాడులు చేస్తాం, అటాక్ చేస్తామని చెప్పి, మరొక వైపు భూతల దాడులు చేస్తాము అని చెప్పి అమెరికాలో అత్యాధునిక ట్రైనింగ్ పొందిన మెరైన్ సైనికులను పారాచూట్ల ద్వారా ఇరాన్‌లో దించడం కోసం గల్ఫ్‌లో మోహరించారు అని చెప్పి వార్తలు వెలువడుతూ వచ్చాయి. అమెరికా మీడియానే రిపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. ఇరాన్‌కి కని విని ఎరుగని స్థాయిలో విధ్వంసాన్ని రుచి చూపిస్తామని చెప్పారు. ఇవన్నీ జరిగాయి. అండ్ డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేసే కంటే జస్ట్ కొన్ని నిమిషాల ముందు కూడా ఇరాన్ మీద భూతల దాడులకు సిద్ధమవుతూ ఉన్నారు, విద్యుత్ కేంద్రాల మీద దాడులు చేస్తారని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. కోర్స్ ఇరాన్ నుంచి అంతకుమించి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఛాలెంజ్ వచ్చింది, మా విద్యుత్ కేంద్రాలు టచ్ చేసి చూడండి అని. సో ఇదంతా జరిగే క్రమంలో అమెరికా అధ్యక్షుడి నుంచి ఈ ప్రకటన వచ్చింది. సో ఈ ప్రకటన రావడానికి కారణాలను మనం సుదీర్ఘంగా నెక్స్ట్ వీడియోలో విశ్లేషించుకుంటూ వెళ్దాం. బట్ ఇప్పటికిప్పుడు ఈ ప్రకటన రావడానికి కారణం, అమెరికా గుండెకాయ మీద ఏమైనా ఇరాన్ అటాక్ చేస్తుంది, అటాక్ చేసే ఆ స్థాయి శక్తి ఇరాన్కి ఉంది అని అమెరికా ఫైనల్ కన్ఫర్మేషన్కి వచ్చిందా? అంతవరకు పరిస్థితి తెచ్చుకొని మరిన్ని అవమానాలు పాలు కాకూడదు అని చెప్పి ఏమైనా డొనాల్డ్ ట్రంప్ ఈ విరామం పేరుతో ఏవైనా కాసింత వెనకడుగు వేశారా? అమెరికా గుండెకాయ మీద దాడి అంటే ఏంటి? ఇది అర్థం కావాలి అంటే మొదట మనకు అమెరికా ఇంటెలిజెన్సు, ఇజ్రాయెల్ మొసాద్ ఏ విధంగా విఫలమయ్యాయో మనకు అర్థం కావాలి. ఇరాన్ మీద వాళ్ళు యుద్ధాన్ని మొదలుపెట్టినప్పుడు ఇరాన్ యొక్క శక్తిని తక్కువ అంచనా వేశారు. ఇరాన్ 2-3 రోజుల్లోనే లొంగిపోతుంది అని చెప్పి వాళ్ళు భావించారు. కానీ అలా జరగలేదు. అండ్ ఇరాన్ దగ్గర ఉన్నటువంటి మిజైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిజైల్స్ 2000 కిలోమీటర్ల పరిధే ఉన్నాయి, అంతకుమించి వాళ్ళకి సీన్ లేదు అని చెప్పి ఇజ్రాయెల్ మొసాదు, అమెరికా సిఐఏ వాళ్ళు అంచనా వేసుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఏం జరిగింది? అమెరికాకు యూకేకి అత్యంత కీలకమైనటువంటి వ్యూహాత్మక ప్రాంతం దీవి హిందూ మహాసముద్రం మధ్యలో ఉండే డిగో గార్షియా ఏదైతే ఉందో దాని మీదనే మిజైల్స్ని ప్రయోగించే శక్తి ఇరాన్కు ఉంది అని మొన్న ప్రయోగించిన మిజైల్స్ ద్వారా అర్థమైంది. మామూలుగా 2000 కిలోమీటర్ల స్థాయి ఇరాన్ దగ్గర అని చెప్పి ప్రపంచమంతా అనుకున్నారు. కానీ 4000 కిలోమీటర్ల స్థాయి ఉండే మధ్య శ్రేణి బాలిస్టిక్ మిజైల్సే కాకుండా 5500 కిలోమీటర్ల స్థాయి ఉన్నటువంటి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్స్ కూడా ఇరాన్ దగ్గర ఉన్నాయి అని, సో వాటిని ఇప్పుడు ఇరాన్ పరీక్షించే దశలో ఉంది, వాటిని ఆల్రెడీ ట్రయల్ కింద ప్రయోగించింది అని, ఈ డిగో గార్షియా మీద ప్రయోగించింది కూడా అవ్వేననే ఒక అభిప్రాయానికి ప్రపంచం వచ్చింది. అమెరికా అంతకంటే ముందే వచ్చింది. సో ఆ మిజైల్స్ కనుక ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్స్ కనుక ఇరాన్ దగ్గర ఉంటే నో డౌట్ అటు తూర్పు ఆఫ్రికా నుంచి ఇటు యూరప్ కంట్రీస్ దగ్గర నుంచి ఇటు భారతదేశంలో పశ్చిమం దగ్గర నుంచి అటు పాకిస్తాన్ దగ్గర నుంచి మొత్తం పశ్చిమాసియా అంతా కూడా ఇరాన్ పరిధిలోకే వచ్చేస్తుంది. సో మరి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయా అని అంటే ఉన్నాయనే సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. అందుకే డిగో గార్షియా మీద వాళ్ళు దాడి చేశారు. అండ్ ఇరాన్ విదేశాంగ మంత్రి ఒక కీలక స్టేట్మెంట్ ఇచ్చారు, మా నెక్స్ట్ టార్గెట్ డిగో గార్షియాతో పాటు అమెరికాలోని కాలిఫోర్నియా నగరం అని చెప్పి కూడా అన్నారు. అమెరికా ఆశ్చర్యపోయింది. ఇరాన్ అదేమీ ఆషామాషిగా స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. వాళ్ళ దగ్గర ప్రపంచానికి కనిపించని శక్తి ఏదో వాళ్ళు దాచిపెట్టుకున్నారు. యుద్ధం మొదలైన తర్వాత రోజులు గడిచే కొద్దీ ఆ శక్తి ప్రదర్శించడం మొదలెట్టారు. ఏ స్థాయి అనుకున్నారు? ఇప్పటి వరకు అమెరికా, ఇజ్రాయెల్కే ఒక రికార్డు ఉండే, ఖచ్చితత్వంలో మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అని. వాళ్ళ ఖచ్చితత్వంగా దాడులు చేయడం 75-76% వరకు ఉండే. కానీ 23 రోజుల యుద్ధంలో ఇరాన్ ఖచ్చితత్వం 90% పైన ఉంది. అంతేకాదు ఇరాన్ దగ్గర ఉన్నటువంటి మిజైల్స్ ఎంత పవర్ఫుల్ అని అంటే, అండ్ అదే సమయంలో ఏ గగనతల రక్షణ వ్యవస్థలను చూసి ఇజ్రాయెల్ ఇన్ని రోజులు బ్రహ్మాండంగా ఉప్పొంగిపోయిందో దాన్ని చీల్చి చెండాడేసి ఇరాన్ మిజైల్స్.
ఎక్కడ? ఏ పేట్రియాట్ అడ్డుకున్నా ఈ రక్షణ వ్యవస్థ, ఏ థాడ్ అడ్డుకుంది రక్షణ వ్యవస్థ, ఏ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ అడ్డుకుంది? ఇరాన్ మిజైల్స్ని ధ్వంసం చేస్తున్నాయి, ఇజ్రాయెల్లోకి వెళ్ళి ధ్వంసం చేస్తున్నాయి. గల్ఫ్లో ఉండే అమెరికా మిత్ర దేశాల్లో గల్ఫ్లో ఉండే ఇవే సైనిక స్థావరాలను వాళ్ళు ఏ టార్గెట్ అనుకుంటే ఆ టార్గెట్ హిట్ చేసి పెట్టేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ అమెరికా గుండెకాయాలంటే డిగో గార్షియాతో పాటు కాలిఫోర్నియా కూడా మా టార్గెట్ అని అంటున్నారు. డిగో గార్షియా వరకు వెళ్ళాయి, 2 ప్రయోగించారు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్. అవే అని ఇరాన్ చెప్పలే. బట్ ఆ వేగాన్ని చూసి, ఆ దూరాన్ని చూసి ఒక అభిప్రాయానికి వచ్చేసారు. అంటే ఇరాన్ దగ్గర చాలా పవర్ఫుల్ మిజైల్స్ ఉన్నాయి, అవి ఈ యూరప్ కంట్రీల్లో తాగుతాయి, భారతదేశం తాగుతాయి, పాకిస్తాన్ తాగుతాయి, తూర్పు ఆఫ్రికా వరకు వెళ్తాయి, రోమ్ వరకు వెళ్తాయి, చాలా దూరం వెళ్తాయి, చాలా దూరం వరకు వెళ్తాయి. సో అంతా పరిధిలోకి వచ్చేసింది ఇప్పటికే అని. సో అటువంటప్పుడు అమెరికా ఏ విధంగా ముందుకెళ్ళి ఇంకా ఇరాన్ మీద పై చేసేందుకు వెళుతుంది? ఇప్పుడు అమెరికాలో అత్యాధునిక ట్రైనింగ్ పొందినారు ఆ మెరైన్ సైనికులు అన్నారు. ఏది వాళ్ళని ఇరాన్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళను అంత ఈజీగా ఓడించగలుగుతారా? ఓడించలేరు. ఎందుకంటే ఇరాన్లో ఉన్నటువంటి ఐఆర్జీసీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ సైనికులు మా ప్రాణాలకు తెగించే ఫైట్ చేస్తారు. వాళ్ళు అమెరికా అంత ఈజీగా విజయం దక్కదు భూతలం మీద. అండ్ అమెరికాకు భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది. ఒక పక్క హర్మూజ్ జలసంధిని అమెరికా తన కంట్రోల్లోకి తెచ్చుకునే పరిస్థితులు లేవు. మరొక పక్క రెడ్ సీలో అక్కడ ఇంటర్నెట్ కేబుల్స్ని కట్ చేసిన ఆశ్చర్యం లేదు. ఇరాన్కి అంత ఖచ్చితమైన పవర్ ఉంది ఇక్కడ. సో మరి ఇన్ని రోజులు చూశారు అమెరికా, ఇజ్రాయెల్ అన్ని విధాలుగా విఫలం చెందుతూ వచ్చారు. ఇప్పుడు ఇంకా పవర్ఫుల్ మిజైల్స్ను ఇరాన్ బయటకు ఇప్పుడు తీయబోతుంది అనే వార్త. డిగో గార్షియా టార్గెట్ చేస్తే అమెరికా పని క్లోజ్. కాలిఫోర్నియా కనుక టార్గెట్ చేసి ఇరాన్ ముందుకెళ్ళింది అంటే అమెరికా పని క్లోజ్. ఇంకా మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు. ఇంకా అమెరికా గొప్పతనం అంతా చరిత్రలో మాట్లాడుకున్నదేమీ ఉంటుంది. ఇంకా తర్వాత భవిష్యత్తులో మాట్లాడుకోవడానికి ఏమి ఉండదు. మరి ఈ పరిస్థితులు ఏమైనా వెనకడుగు వేసి ఉండొచ్చు కూడా, మనమేమి అంత ఈజీగా తీసి పడేయలేము. పైపెచ్చు నో డౌట్ ఇరాన్కి రష్యా సహకారం, అంటే సహకారం ఇన్ ద సెన్స్ ఇంటెలిజెన్స్ ప్రధానంగా. సరే, ఏ విధంగా సహకారం ఉందనేది మళ్ళీ మాట్లాడుకుందాం, చాలా వీడియోలు విశ్లేషించుకుందాం. అమెరికా ఏ విధంగా పరువు పోగొట్టుకుంది, అసలు ఇరాన్ ఏ విధంగా డిఫెండ్ చేసుకోగలిగింది, ఏ విధంగా అటాకులు చేసింది, ఇవన్నీ చర్చించుకుందాం. బట్ ఒకటైతే ముమ్మాటికి నిజం, ఒకటైతే ముమ్మాటికి ఫ్యాక్ట్. ఇరాన్తో యుద్ధం 23 రోజుల తర్వాత అమెరికా భయపడి ఇంకెంత దారుణంగా మళ్ళీ శక్తి కూడా తీసుకొని దాడి చేస్తారన్నదానికి కాలం సమాధానం చెప్పాలి. భయపడ్డ తర్వాత నెక్స్ట్ అమెరికా ఏ విధంగా మారుతుంది అన్నదానికి కూడా కాలం సమాధానం చెప్పాలి. బట్ ముమ్మాటికి నిజం, అమెరికా భయపడింది. అమెరికా గుండెకాయ మీద ఇరాన్ దాడి చేస్తుందేమో అని చెప్పి ఒక వెనకడుగు వేసిందేమో అనే అభిప్రాయం కూడా నాకైతే ఖచ్చితంగా కలిగింది.